శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శివుడికి ఎలా పూజ చేయాలి? శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శివుడిని ఏ సమయంలో పూజించాలి? ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించవచ్చా లేదా? ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించినప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు దేవాలయాలలో ఇంట్లో ఇష్ట దైవానికి పూజలు చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మన పురాణ గ్రంథాలు ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. ప్రతి సోమవారం రోజున భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుడిని పూజిస్తూ ఉంటారు. అడిగిన వరాలు ఇచ్చే శివుడిని భోళా శంకరుడు అని కూడా అంటారు. శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వా అంటే మహిళల శక్తి అని అర్థం. ఇక శివ అంటే మంగళం అని కూడా అర్థం వస్తుంది. శివుడు తన భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తాడని, త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివుడిని ప్రతిరోజు ఈ 3 సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మన హిందుమతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. మనము శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. శివుడిని లింగరూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు మన పెద్దలు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది. 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయినా శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధివిధానాలతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు. అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దానితోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. ఆ మహాశివునికి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తితో సమర్పిస్తే చాలని పండితులు చెబుతున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యముంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనపు బొట్టు పెట్టాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకము పఠించాలి. దీనివలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి. అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీశంకరులకు రుద్రాక్షను సమర్పించాలి. శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినాసరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ బోళాశంకరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి. అలాగే మీపై ధనవర్షం కురుస్తుంది. శివునికి 3 ఆకులు కలిగిన బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి సమర్పించాలి. ఈ బిల్వపత్రం శివుడి 3 కనులకు సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూదిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దానితోపాటు ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లింగరూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు. సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరమంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనాభివృద్ధి అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం.
వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘసుమంగళి యోగం సొంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేకప్రియుడు. కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను, కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలలో శివయ్యని పూజించాలని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలుగా మారుతూ ఉంటాడు. 1 ఉదయం అంటే సూర్యోదయం, 2 మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, 3 సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాల్లో శివుడిని ఎవరు తలుచుకుంటారో, శివుడికి ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరిచేరవు. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుణ్ణి తలుచుకున్న చాలు. మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడిని ప్రతిరోజూ పూజించేవారికి శివుడి అభయాన్ని కూడా ఇస్తాడని పండితులు అంటున్నారు. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఆ శివయ్యకు. చేతిలో త్రిశూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని ఒళ్లంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి. అణువణువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 3 సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్నవారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలా వద్దా అని చాలామంది సందేహిస్తుంటారు. అయితే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజించాలని అనుకునేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అంగుష్టమాత్రం పరిమాణంలో ఉండే శివలింగాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. అంగుష్టమాత్రం అంటే మన బొటనవేలి సైజు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. బొటనవేలి కన్నా ఎక్కువ పరిమాణంలో ఉండే శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించరాదు. అలాగే ఇంట్లో శివలింగాన్ని పూజించాలని అనుకునేవారు కూడా తప్పనిసరిగా కొన్ని నియమనిష్టలతో ప్రతిరోజు పూజలు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా నియమనిష్టలతో పూజ చేయగలమని భావించేవారు మాత్రమే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి. ప్రతిరోజు పూజలు చేయలేని క్రమంలో అశుభం జరుగుతుంది. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుంటే ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చాలామంది ఇంట్లో శివలింగం పెట్టరు. అయితే శివలింగానికి బదులు చిన్నసాలగ్రామ శిలారూప శివలింగార్చన చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో సాలగ్రామ శిలారూపం పెట్టుకున్నా కూడా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మట్టితో అప్పటికప్పుడు పార్థివలింగం తయారు చేసుకుని శివుణ్ణి అర్చించవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఇలా శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో శివలింగం పెట్టుకున్నవారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. ప్రధానంగా శివలింగం ఎత్తు అంగుష్టమాత్రం పరిమాణం ఉంటే సర్వశ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు. శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. ప్రతిరోజూ శక్తికొద్దీ అర్చన నిర్వహించాలి. నియమనిష్టలతో శివారాధన చేసినవారికి సకల శుభాలు కలుగుతాయి. శివలింగం బంగారం, వెండి, క్రిస్టల్ లేదా ఇత్తడితో ఉండాలి. ఇంట్లో గాజు శివలింగాన్ని ఉంచకూడదని పండితులు సూచిస్తున్నారు. శివుడికి బిల్వపత్రం, ఉమ్మెత్త మొదలైనవి మాత్రమే నైవేద్యంగా పెడతారు. శివునికి చంపా పువ్వును సమర్పించవద్దు. ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉండకూడదని పండితులు చెబుతున్నారు. 1 కంటే ఎక్కువగా శివలింగం ఉండటం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి. అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా జీవితం సుఖంగా సాగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.